విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ తెదేపా ఎంపీలు ఆందోళన బాట పట్టారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబట్టి ప్రత్యేక హోదా కోరుతూ నినదించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. In the AP Reorganization Act, all that issues has to be taken care by this government and all should be implemented. Some of the issues still now they are not tackled. Our special status, industrial incentives and all, they have to implement immediately. Reorganization Act में उन्ना all अंशालू immediate गा implement చేయాలి, including Section 8, special status, industrial packages, all special status facilities provided in the AP Reorganization Act should be immediately implemented for the welfare of the people of Andhra Pradesh. సినిమా యాక్టర్ పవన్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, మీరేం చేయటం లేదంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతుల్లో ఇలాంటి అజిటేషన్స్కి ఏమీ రావు. కానీ ప్రజలు మోసపుచ్చేదానికి ఇలాంటి అజిటేషన్లు చేయాలి తప్ప ప్రజలకు నిజాలు చెప్పేదానికి లేరు. ఈ ప్రభుత్వం గుడ్డి చెవిటి ప్రభుత్వం. దీనికి ఇది మేము అడిగినటువంటి డిమాండ్లు, వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్లను వాళ్ళు పూర్తి చేసేదానికి లేరు. కంటి తుడుపు చర్యలు ప్రజలను మోసపుచ్చడానికి మాత్రమే ఇవన్నీ చేయాలా. ఆ దానికి అలాంటి ప్రముఖులు కొంతమంది ఉన్నారు. సినిమా యాక్టర్ ఆయన పేరు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి మాత్రమే చేస్తున్నాం తప్ప నాకైతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయనేటువంటిది లేదు. రాజకీయ పక్షాలు ఆ రోజున మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన పార్టీలు కూడా మాకు మద్దతు పలికి పార్లమెంట్లో ఈ ప్రత్యేక హోదా అంశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ రోజున ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇలా రోజుకు కార్యక్రమం చొప్పున ప్రత్యేక హోదా వచ్చే వరకు అన్ని రకాలుగా కూడా మా పోరాటం ఉధృతం చేస్తాం. ఎక్కడా కూడా మరి రాజీ పడకుండా ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించేటప్పుడు అందరూ కలిసి ఏకకంఠంతో చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మా స్టేట్ కు ఈ రోజు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. లోటు బడ్జెట్ ఉంది, రాష్ట్ర రాజధాని లేదు, రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని గడ్డెక్కించేదానికి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.